ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రేయభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ షార్ట్ వీడియోలో మీరు ఏదైనా ప్రస్తుతం ఒక ఉద్యోగంలో ఉన్నారు, మీరు లేదంటే గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నారు, ప్రైవేట్ దాంట్లో ఉన్నారు, మీరు ఉన్నదాని నుంచి వేరే దానికి మారాలనుకుంటున్నారు. కొంతమంది ఈ ఊరు నుండి వేరే ఊరు బదిలీ కావాలనుకుంటున్నారు. ఇలా అనుకునే వారి కోసం ఒక తేలికైన తాంత్రిక పరిహారం. ఇది కావలసిన ఫలితాన్ని చాలా త్వరగా ఇస్తుంది. నమ్మకంతో, విశ్వాసంతో చేయాలి. ఈ రెమెడీ మీరు ఉదయం స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలు కట్టుకోవాలి. అందులో విడిచిన బట్ట కట్టకూడదు. 11 ఎండి మిరపకాయలు తీసుకొని సూర్యుడిని, అంటే మనకి తూర్పు వైపు తిరిగి మీరు చేతితో పట్టుకొని, ఇట్లా పట్టుకొని మనసులోకి చెప్పుకోవాలి, నాకు పలానా ప్లేస్కి బదిలీ కావాలి, పలానా దగ్గర నాకు ఉద్యోగం కావాలి, ఇక్కడి నుంచి ఈ ఆఫీస్ నుంచి దగ్గరలో ఉన్న ఆఫీస్కి షిఫ్ట్ అవ్వాలి అనుకొని వాటిని విసిరేయాలి. ఇలా 11 ఎండి మిరపకాయలు. ఇలా ఎన్ని రోజులు చేయాలి? మీరు కోరుకున్న ఉద్యోగం బదిలీ అయ్యే వరకు, ప్రదేశం మారే వరకు మీరు ఈ విధానం చేయవచ్చు. ఇది 43 రోజుల పాటు కొనసాగించాలి రెగ్యులర్గా. మీరు ఏదన్నా ఈ ఊర్లో లేరు, వేరే ఊరు లేరు అనుకోండి, అక్కడికి వెళ్ళినా ఇది చెయ్యాలి. ఇలా 43 రోజులు లోపు మీకు కనుక మీరు కోరినట్టుగా ఈ ప్రయోగం చేస్తున్న 43 రోజుల మధ్యలో మీరు అనుకున్న ప్లేస్కి బదిలీ అయినా, మీరు కోరుకున్న ఉద్యోగం, అంటే ఒక వింగ్ నుంచి ఇంకొక వింగ్కి, అంటే మీ కంపెనీ దేశం మొత్తం వింగ్స్ ఉన్నాయి, మీకు మీ సొంత ఊరి దగ్గర ఒక వింగ్ ఉంది, అక్కడికి మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయాలి అనుకున్నా ఇది చేయవచ్చు. ఇది మీ మనసులో కోరిక నెరవేరేంత వరకు ఈ ప్రయోగం చేయడం మంచిది. మీకు కోరిక నెరవేరింది, మధ్యలోనే మీకు బదిలీ అయ్యింది అనుకోండి, ఈ ప్రయోగం మానేయండి. ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. దీనికి నియమ నిబంధనలు అంటూ ఏమీ లేవు. ఇది కూడా తాంత్రిక పరిహారం. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకుని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.